హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఒక పెద్ద పంచాయతీ అయితే ఇప్పుడు జరుగుతుందండి. ఇప్పుడు విజయ్ గారు అక్కడ గెలిచారు కదా తమిళనాడులో. ఆయన వచ్చి ప్రచారం చేస్తూ ఉంటే ఎవరో దావలో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోతో ఆయన కలిపి ఉండే ఒక ఫోటోని తీసుకొని వచ్చి ఇవ్వడంతో ఆయన దాన్ని ఎత్తి చూపించాడండి. అంతే. దీంతో మొత్తం వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ ఉండే వైఎస్ఆర్సీపీ వాళ్ళు మొత్తం మా వల్లనే ఆయన గెలిచాడు, మేము ఉండడం వల్లనే ఆయన అంత సూపర్ డూపర్గా అతను సక్సెస్ అయ్యాడని అయితే వీళ్ళు చెప్తున్నారనమాట. ఇది ఒక ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన దావలో పోయేటప్పుడు అందరి దగ్గర వాళ్ళ దగ్గర కూలింగ్ గ్లాసు కొంతమంది విసిరేశారు, దాన్ని తీసుకొని పెట్టుకొని ఆయన అట్లే ప్రచారం చేశాడు. పవన్ కళ్యాణ్ గారు చేసినవన్నీ ఆయన చేశాడని చెప్పి ఆ ఎలక్షన్ ముందు ప్రచారం చేసేటప్పుడు పవన్ కళ్యాణ్ అట్నే కాపీ కొట్టాడని చెప్పారనమాట. ఏది పిల్లోల్ని భుజం మీద ఎక్కించుకోవడం కానీ, లేదా కొత్తగా పెళ్ళైన వాళ్ళని ఆశీర్వదించడం కానీ, వాళ్ళతో ఫోటో తీసుకోవడం కానీ, ఏదైనా ఒక ప్రచారం మధ్యలో జనాలతో పాటు కరెక్ట్గా ఫోటో ఇట్లా తీసుకుంటూ అందరితో వీడియో తీసుకోవడం కానీ, ఇవన్నీ కూడా ఆయన చేశాడు. ఆయన్ని వీళ్ళు కాపీ కొట్టారని ఇవన్నీ కూడా చెప్పారనమాట. సైకిల్ తొక్కుతున్నాడని ఇవన్నీ చెప్పారు. కానీ జనసేన వాళ్ళు ఎవరు కూడా దీని గురించి ఒక వీడియో పెట్టో ఈ మరి మాది కాపీ చేసినందు వల్లే ఆయన గెలిచాడని చెప్పి వాళ్ళు చెప్పడం లేదు. కానీ వీళ్ళు ఒక ఫోటో చూపించాడని చెప్పేసి నిన్న రోజాతో సహా ప్రతి ఒక్కరూ అందరూ ఇదే పంచాయతీ ఫోటో ఒకటి పెట్టుకున్నాడు, మా వల్ల గెలిచిపోయినాడని చెప్పేది వీళ్ళు చెప్పుకుంటున్నారు అనమాట. ఇది ఒక రకంగా చాలా ఆశ్చర్యకరమైన విషయం అనమాట. వీళ్ళు మాత్రమే ఇది చేయగలరు, మిగతా ఎవరు చేయలేరు. ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారిని కాపీ చేశారని చెప్పి ఎవరిని కాపీ చేశారనేది కాదండి, జనాలకి ఏది నచ్చుతుందో దాన్ని చూసే ప్రచారం చేస్తారు ఎవరు చేసినా కూడా. కాబట్టి దాన్ని ఏం పెద్దగా మన క్రెడిట్ కింద తీసుకోవాల్సిన పని లేదు. అతను ఏం చేయాలనుకుంటున్నాడో ప్రతి ఒక్కటి జనాల మధ్యలో చెప్పుకుంటూ నేను ఇది ఖచ్చితంగా చేస్తాను అని చెప్పేసి ఆయన సీఎంగా పోటీ చేశాడు, గెలిచాడు, సీఎం అయ్యాడు కూడా. అంతే తప్పనిసే. దీంట్లో ఎవరు వలన ఎవరు వచ్చింది ఏం లేదు. ఆయన కష్టపడ్డాడు, ఆయన కష్టానికి ఫలితంగా అక్కడ ఉండే జనాలు తీర్మానం ఇచ్చారు. దీనికి ఇంకో కారణం కూడా ఉంది. 60 సంవత్సరాలుగా ఒక డిఎంకే ఏడీఎంకే తప్ప అక్కడ మూడో ప్రత్యామ్నాయ పార్టీ అనేదే లేదనమాట. ఒకవేళ విజయ్ రాకపోయింటే ఈసారి బీజేపీకి ఒక మంచి ఛాన్స్ అయితే ఉండేది. కనీసం ఒక 30-40 సీట్లు వాళ్ళు గెలుచుకునే ఛాన్స్ ఉండేదన్నమాట. ఇప్పుడు విజయ్ రావడం వల్ల ఏమైపోయిందంటే వాళ్ళకి ఆ ఛాన్స్ పోయిందనమాట. లాస్ట్ టైం వాళ్ళు 4 సీట్లు 3 సీట్లు తీసుకున్నారు. కానీ పోయినసారి అయితే 12% బీజేపీకి ఓట్ షేర్ ఉండేది. ఈసారి 4%గా 2.6% ఏమో వచ్చేసింది అనమాట. అంటే ఒకే ఒక ఊటీలో ఒక అతను మాత్రమే గెలిచాడు. మనం దీన్ని ఆలోచించుకుంటే అంటే వీళ్ళు ఏం చేశారంటే బీజేపీ వాళ్ళు ఏడీఎంకేతో చేరడం వలన వాళ్ళకి మైనస్ అయింది తప్పనిసే, దీనివల్ల ఏ ఉపయోగం లేదనమాట. కాబట్టి విజయ్ మాత్రం ఆయన సొంత కష్టంతో అతను వచ్చాడని చెప్పొచ్చు. నేను ఇది చేయాలనుకుంటున్నాను, జనాలకి నేను ఇది ఇవ్వాలనుకుంటున్నాను అనే ఒక తీర్మానంతో ఆ వ్యతిరేకతని పూర్తిగా అతను క్యాచ్ చేసుకున్నాడని చెప్పొచ్చు అనమాట. క్యాచ్ చేసుకుని అతను సీఎంగా నిలబడ్డాడు, సీఎంగా గెలిచాడు, సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాడు. దీంట్లో క్రెడిట్ని మనం కానీ వేరే వాళ్ళు కానీ, అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కాపీ చేసినాడని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని అయ్యో నా వల్లనే గెలిచిపోయినాడని చెప్పి అతను చెప్పడం లేదు, అతని పార్టీలో ఉండేవాళ్ళు చెప్పడం లేదు. కానీ వీళ్ళు ఏదో ఒక చోట ఒక ఫోటో పట్టుకున్నాడని చెప్పేసి మా వల్లనే గెలిచేశాడని అయితే చెప్తున్నారనమాట. మీకేమనిపించిందో నా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి వార్తలు ఇంకా వస్తూనే ఉంటాయి. ఇంతే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ మళ్ళీ కలుస్తాం. అంతవరకు బై బై.